తో సమాజం సిద్ధం అంటూ ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధం. వ్యత్యాసాలను తుడిచేస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మనం తెచ్చిన మార్పులపై బాబు ఆయన బృందం ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకుందా? చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు. మోసాన్ని నిజాయితీతో జయిస్తాం. జగన్ చేయలేని ఏ స్కీముని బాబు కాదు ఆయన జేజమ్మైనా చేయలేరు. నిజ జీవితంలో రాజకీయాల్లో హీరో ఎవరు, విలన్ ఎవరో ఆలోచన చేయండి. రోజు నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా? అదో ఘనకార్యంగా ఎల్లో మీడియా చాటింపు. ఆ మోసాల కూటమి చంపు చెల్లుమని పెంచండి. జగన్కి ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగితే, లేదంటే ముగింపే మళ్ళీ మోసపోవటమే. సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్న. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం. విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. పట్టణాలు గ్రామాల్లో ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు తమ్ముళ్ళు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాల సచివాలయాల్లో సిద్ధం. 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా లంచాల వివక్ష లేకుండా 2.7 లక్షల కోట్ల రూపాయలు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం. 1వ తేదీన ఇంటికే వచ్చి 3000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు అంటూ